జగిత్యాల జిల్లా నుంచి ఇవాళ వార్తలు ఒకసారి పరిశీలిస్తే జగిత్యాల జిల్లా ప్రధాన ఆసుపత్రిలో అమానవీయ ఘటన చోటు చేసుకుంది. జగిత్యాల జిల్లా కేంద్రంలోని ప్రధాన ఆసుపత్రికి గొల్లపల్లి మండలం మల్లనపేటకు చెందినటువంటి భూమయ్య అనే వ్యక్తి రావడం జరిగింది. అయితే ఆయన తీవ్రమైనటువంటి అనారోగ్యంతో బాధపడుతుండగా అతను బెడ్లో పడుకున్నప్పటికీ కూడా దాదాపు గంటకు పైగా ట్రీట్మెంట్ అందించలేకపోయారు. సిబ్బంది నిర్వాహకంతోటి ఆయన అప్పటికే కింద అచేతన స్థితిలో పడిపోయి ఉన్నాడు. అయితే మీడియా రాకను చూసి అప్పటికప్పుడు వైద్యాన్ని అయితే ప్రారంభించారు. దాదాపు గంటన్నర పాటు ఆయన బెడ్ కింద పడుకొని ఉండడం జరిగింది. తనను కాపాడండి, తనను బ్రతికించండి అంటూ వేడుకున్నా కూడా సిబ్బంది కనీసం కనికరించలేదు. ఇటీవల వరుస ఘటనలు జగిత్యాల జిల్లా ఆసుపత్రిలో చోటు చేసుకుంటున్నాయి. ఇటీవల జిల్లా అదనపు కలెక్టరు తనిఖీ చేయగా దాదాపు ఉన్న 30 నుంచి 40 నెలలు గాను 26 నెలలు పనిచేయకపోవడము, ఇంత నిర్లక్ష్యం ఎందుకు వహిస్తున్నారంటూ బాధ్యునిగా చేస్తూ సూపరింటెండెంట్ అయితే సస్పెండ్ చేశారు. మరి ఇప్పటికైనా ఆసుపత్రి తీరు మారుతుందా, ఇదే విధంగా కొనసాగుతుందా చూడాలి. మరొక వార్త, ప్రైవేటు పాఠశాలలకు సంబంధించినటువంటి అంశంలో జిల్లా ఎస్పీ ఇవాళ ఒక కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రతి ప్రైవేటు స్కూల్కు సంబంధించినటువంటి వారందరి వాహనాలు కూడా ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించి ఖచ్చితంగా ఫిట్నెస్ అయితే ఉంచాలి. లేని పక్షంలో అన్నీ కూడా వాహనాలు సీజ్ చేయడంతో పాటు సంబంధిత స్కూళ్ళను కూడా సీరియస్గా యాక్షన్ తీసుకొని సీజ్ చేస్తామని సందర్భంగా చెప్పడం జరిగింది. ఇక ప్రతి బ్యాంకు వద్ద కూడా ఏటీఎంతో పాటు అలాగే బ్యాంకు వద్ద అలారం సిస్టంతో పాటు సీసీ కెమెరా నిరంతరం ఉండాలని ఈ సందర్భంగా సీరియస్గా సంబంధిత బ్యాంకు అధికారులకైతే వాళ్ళ ఒక హెచ్చరికనైతే జారీ చేశారు. ఇటీవల జరిగినటువంటి ఘటనల నేపథ్యంలో పోలీస్ శాఖ కూడా సీరియస్గా వ్యవహరిస్తోంది. మరి ఏం జరుగుతుంది, వీళ్ళు ఏం చేస్తారో చూడాలి.